ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. లక్ష్యాన్ని సాధించేందుకు ఆ యువకుడు పట్టుదలతో చదివాడు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమించి వైద్య విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించాడు. కానీ అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తమ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకుని చిన్నబోయాడు. దాతలెవరైనా స్పందించి సాయం చేస్తే వైద్యుడిగా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెబుతున్నాడు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమతా దంపతుల కుమారుడు సాయి కృష్ణ. వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి వీరి కుటుంబం జీవనం సాగిస్తోంది. సాయి కృష్ణ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యను అభ్యసించాడు. 10వ తరగతిలో 10 GPA సాధించాడు. ఇంటర్ బైపీసీ విభాగంలోనూ మెరుగైన మార్కులు పొందాడు. అనంతరం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో అమ్మా నాన్నలతో కలిసి కొద్ది రోజులు వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఉన్నత విద్య మన స్తోమతకి మించిందని తల్లిదండ్రులు వారించినా పట్టువదలని విక్రమార్కుడిలా చదివి వైద్య విద్య చదివేందుకు నీట్లో అర్హత సాధించాడు. దీంతో కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ ఇన్స్టిట్యూట్లో MBBS సీటు వచ్చింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంత స్తోమత లేదని దాతలెవరైనా ముందుకొచ్చి ఆర్థిక సాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. బాయికాడ పొలం పనులు చేసుకుంటా అమ్మ వాళ్ళకు కొంచెం సహాయం చేసుకుంటా నేను నీటికి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు గౌల్దొడ్డిలో ఫ్రీ సీట్ వచ్చింది. అసలు నిద్రాహారాలు మానేసి కూడా చదివిన రోజులున్నాయి. MBBS లో నాకు ప్రతిమా మెడికల్ సైన్సెస్ లో కరీంనగర్ లో సీట్ వచ్చింది. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలకు మొత్తం ఎంత ఫీజు అవుతుంది అనేది వాళ్ళు మొత్తం స్ట్రక్చర్ చెప్పేసరికి చాలా భయపడ్డాం. మేము ఇంత ఫీజు ఎట్లా కట్టుకుంటాం అసలు అనేసి చాలా బాధపడుతున్నాం. మేము చదవాలనే ఆశ తపన నాలో చాలా ఉన్నది. కానీ చదవలేకపోతున్న కారణం ఏంటంటే పైసలు లేకపోవడం వల్లనే. ఈ రోజు మా అమ్మ మా డాడీ ఇద్దరి పని చేసుకుంటేనే మాకు ఆ రోజు పూట గడుస్తుంది. ఇంకా దాచుకున్న పైసలు తాతలు సంపాదించిన భూములు ఏమి లేవు మా కాడ. ఎవరన్నా దాతలు ఉంటే మా బాధను అర్థం చేసుకొని మాకు ఆర్థికంగా మాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. నాకు 2 బర్రెలు ఉన్నాయి. నేను మా కొడుకు బిడ్డ, నా కొడుకును చదివిస్తున్నా. నా బిడ్డ చదివింది. నా కొడుకుకు సీట్ వచ్చింది సార్. ఏంటంటే డాక్టర్ దాంట్లో మా కొడుకుకు సీట్ వచ్చింది. చదివిందంటే వాళ్ళ పైలకు నాకు వెళ్ళలేదు సార్. నేను పూజ చేయకుండా బతికినట్టు లేకపోలేదు సార్. ఏమన్నా దాతలు ఉంటే సహాయం చేయాలి సార్ అని కోరుతున్నాను సార్. నా కొడుకు MBBS సీట్ వచ్చింది. డబ్బులు లేవు మాకు చదివిద్దామంటే ఎవరన్నా ఆర్థికంగా సాయం చేయాలనుకుంటున్నాం. వైద్య విద్యను అభ్యసించి డాక్టర్గా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని సాయి కృష్ణ చెబుతున్నాడు.